కార్పొరేట్ దందా అంటే ఒక్క ఫీజులే కాదు, ఇల్లీగల్గా కాలేజీలు పెట్టడం, క్యాంపస్లు పెట్టడం, ర్యాంకుల దోపిడీ, అనేక రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకరోజుతో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చేవి కాదు. అందుకే ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలబడాలి, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలన్న ఉద్దేశం మీద గత 31 రోజులుగా ప్రైమ్ నైన్లో స్పెషల్ డిబేట్తో ఇంటర్మీడియట్ బోర్డులో చలనం వచ్చింది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ప్రైమ్ నైన్ కథనాలతో విద్యార్థి సంఘాలలో ఉత్తేజం వచ్చింది. విద్యార్థి సంఘాలందరూ ఏకమై జేఏసీగా ఏర్పడబోతున్నారు. పేరెంట్స్లో చలనం వచ్చింది, అధికారుల్లో చలనం వచ్చింది. సాక్షాత్తు సీఎంఓ కార్యాలయం కూడా ఈ విషయం వెళ్ళింది. మరొక విషయం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్కి ఢిల్లీ సర్కార్ స్కూల్ ఫీజుల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రైమ్ నైన్ ఒక సమాజహితం కోసం చేస్తున్నాం. మన ఢిల్లీ, మన భారతదేశం రాజధానిలో ఉన్న సీఎం గుప్తా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ బిల్లును తీసుకొచ్చారు చట్టసభల్లో. తద్వారా 1617 పాఠశాలలో ఫీజు నియంత్రణ గనక అమలు చేయకపోతే ఆ కాలేజీ స్కూల్స్ పర్మిషన్స్ రద్దు చేస్తామని సాక్షాత్తు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చిన ఘనత ఢిల్లీ సర్కార్ది. ఎక్కడో దేశ రాజధానిలో ఉన్న అనేక మంది స్టాలిన్ గారు తమిళనాడులో చేస్తుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా విద్యాశాఖ మంత్రులు, ముఖ్యమంత్రులు ఇంకా ఆలోచన చేస్తున్నారు. ప్రజలు ఎందుకో ఇంకా ఈ ప్రభుత్వాలు ఏదో చేస్తాయని ఆలోచిస్తున్నారు. పేరెంట్స్గా మీలో మార్పు రావాలి, తద్వారా అధికారుల్లోని ప్రజాప్రతినిధులు మార్పు వస్తుందని ఆశిద్దాం. ఇదే విధంగా ఈరోజు స్పెషల్ డిబేట్లో మనం కార్పొరేట్ కాలేజీల దందా అంటుంటే కొత్తగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అనేక ఇన్స్టిట్యూషన్స్, ఇది మహాదందా. ఆ దందాలకే దందా ఇది. ఏంటంటే కార్పొరేట్ కాలేజీల ముసుగులో వీళ్ళ దందా చేస్తుంటే ఇన్స్టిట్యూషన్ ముసుగులో వాళ్ళ దందా చేస్తున్నారు. వాళ్ళు పక్కనున్న రాష్ట్రాల నుంచి, రాజస్థాన్ నుంచి వస్తారు. ఒక ఇన్స్టిట్యూషన్ పేరుతో కుకట్పల్లి, హైదరాబాదులో ఉన్న ప్రైమ్ లొకేషన్లో ఒక ఇన్స్టిట్యూషన్ తెరుస్తారు. లక్షలాది రూపాయలు పిల్లల దగ్గర మాయ మాటలతో పేరెంట్స్ దగ్గర దోచుకుని ఆ కాలేజీ, ఆ ఇన్స్టిట్యూషన్కి పర్మిషన్ ఉండదు. ఇంటర్మీడియట్ బోర్డుతో వాళ్ళకి అప్లికేషన్ ఉండదు. కానీ ఏదో ఒక కాలేజీలో పిల్లల్ని గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ఫార్వర్డ్ చేస్తారు. ఇది నిజంగా అధికారులకు తెలిసే జరుగుతుందా? విద్యాశాఖ మంత్రికి తెలిసే జరుగుతుందా? ఎవరికీ తెలియదా? కానీ ఈరోజు ప్రైమ్ నైన్ మీకు ప్రత్యేక డిబేట్లో, స్పెషల్ డిబేట్లో ఈ విషయాలను చర్చించబోతుంది. ఏ ఇన్స్టిట్యూషన్లో ఈ దందా జరుగుతుందో మరొక్కసారి పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, మేధావులకి తెలియజేయబోతుంది. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొంటున్నారు. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళు, ఈ ఇన్స్టిట్యూషన్ చేతుల్లో మోసపోయిన వాళ్ళందరూ కూడా ప్రైమ్ నైన్ ఈ లైవ్ డిబేట్లో మీరు ఫోన్ చేసి మీ సమస్యను మాకు తెలియజేస్తే తద్వారా ఉన్నత విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి తెలుస్తుంది. తద్వారా మీకు మంచి జరగాలనే మా ప్రయత్నం. ఈరోజు ఈ డిబేట్లో పాల్గొంటున్న వారు పవన్ కుమార్, నవ తెలంగాణ విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్, అలాగే క్రాంతి కుమార్ బండేలా, జాతీయ అధ్యక్షులు, ఇండియన్ నేషనల్ యువజన పార్టీ ప్రముఖ అడ్వకేట్. వారు జూమ్లో జాయిన్ అవుతారు కాసేపట్లో. పవన్ కుమార్ గారు చెప్పండి. కార్పొరేట్ విద్యా సంస్థల దందా గురించి మనం 31 రోజులుగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక సంచలనాత్మక కథనాలతో ప్రైమ్ నైన్ ప్రజల్లో గుండెల్లోకి వెళ్ళింది. విద్యార్థి సంఘ నాయకుల్ని ఏకం చేసాం, పేరెంట్స్ని ఏకం చేసాం, విద్యార్థుల్ని ఏకం చేసాం. త్వరలో మరిన్ని సంచలనాలు కూడా రాబోతున్నాయి. ఏదేమైనా పక్క రాష్ట్రాల్లో ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ ఏదో పాకిస్తాన్ టెర్రరిస్టులాగా వేరే దేశం చొరబడినట్టు పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ విద్య మంచి ఒక హాట్ కేక్ బిజినెస్ ఇన్స్టిట్యూషన్స్గా రావడం, దందా చేయటం వేరే కాలేజీ. మీరు చేస్తున్న ఈ తనిఖీల్లో ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి హైదరాబాద్లో ఇల్లీగల్గా? సార్, ఇప్పుడు ఒకటి చూసుకుంటే సార్, ముందుగా ప్రైమ్ నైన్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ దీని గురించి డీటెయిల్గా చెప్పే ముందు సార్, ఎల్ఎన్ కానీ, ఫిజిక్స్ వాలా కానీ, ఇప్పుడు కెరియర్ పాయింట్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే సార్ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ కాలేజీల పేరుతో, ఇంతకుముందు బ్రిటిష్ వారు ఏదైతే పచ్చళ్ళు అమ్ముకుంటామనో లేదా ట్రేడింగ్ చేస్తామని చెప్పి ఏదైతే భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చారో, నేడు కూడా కోటా, రాజస్థాన్ నుంచి ఇట్లాంటి ట్యూషన్ పాయింట్స్, వీటన్నిటిని కూడా ట్యూషన్ పాయింట్స్ అంటాం సార్. ఈ ట్యూషన్ పాయింట్లని కాలేజీల పేరుతో రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది సార్. ఈ రాష్ట్రానికి వచ్చిందే కాక వీరు వీటిల్ని ఫ్రాంచైజీ పేరుతో అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ ఫిజిక్స్ వాలా కానీ, లేకుంటే ఇప్పుడు మన కెరియర్ పాయింట్ కానీ, ఎల్ఎన్ కానీ, ఈ ఎల్ఎన్ అనే సంస్థ కానీ ఫిజిక్స్ వాలా గురించి కూడా ప్రైమ్ నైన్లో పలు కథనాలు మనం చూసాం. రేపు పొద్దున్న నుంచి కూడా మరింత ఉధృతంగా కూడా వీటి మీద కూలంకషంగా కూడా చర్చ మీ ద్వారా చేస్తాం. అట్లనే వీటి నిజాలు కూడా బట్టబయలు చేసే ప్రయత్నం రేపటి నుంచి ప్రైమ్ నైన్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే సార్, ఫిజిక్స్ వాలా ఒక పాంప్లెట్ సార్, ఇది విద్యాపీఠ అని చెప్పి పైన ఉంటుంది సార్.
ఇది విద్యాపీఠ అనేది వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నది. అది ఏంటిది, మన ఏదైనా ట్రస్టా సొసైటీ పేరు మీద ఉంటుంది సార్ ఇప్పుడు ఇది యాక్చువల్గా వీళ్ళు ఎట్లా అంటే ట్రస్టే సార్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మీద నుంచి తీసుకుంటారు. అంటే ఇది బిలాంగ్స్ టు తెలంగాణ అండ్ ఏపీ ఆర్ ఎనీ అదర్ స్టేట్? దిస్ బిలాంగ్స్ టు ఫ్రమ్ కోటార్ రాజస్థాన్ సార్. ఓకే, కోటా రాజస్థాన్. కోటా రాజస్థాన్. ఓకే. ఇప్పుడు వీళ్ళు 2 రోజుల ముందు కూడా వీళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ వాళ్ళు ఎలోక్ అని చెప్పి మీట్ ద ఎలోక్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు సార్. యాక్చువల్గా ఇట్లాంటి వాటికి కూడా పర్మిషన్లు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే వాళ్ళు ఏమన్నారు, సోషల్ అవేర్నెస్ కోసం ఈ మీటింగ్ కండక్ట్ చేసాం అందుకని చెప్పి పాసులు ఇస్తున్నాం అని చెప్పి అన్నారు. ఏముంటుంది సార్ ఈ ఎలాక్ సార్ వచ్చి చెప్పింది, ఈ ఎలాక్ గారు వచ్చి ఏమీ లేదు, పేరెంట్స్ స్టూడెంట్ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేయడం, రేపటి నుంచి మళ్ళీ దిస్ ఈజ్ అఫీషియల్ క్యాంపెయినింగ్. ఓకే, వీళ్ళు చేసింది ఇది అఫీషియల్ క్యాంపెయినింగ్ సార్. ఏదైతే వీళ్ళు సికింద్రాబాద్ ఎంపీరియల్ గార్డెన్స్ లో వీళ్ళు కండక్ట్ చేసే ప్రోగ్రామ్ ఉందో ఇది పూర్తిగా కూడా క్రైమ్ రిలేటెడ్ సార్. ఇప్పుడు ఈ ఫిజిక్స్ వాళ్ళ వాళ్ళు చేస్తున్నది కూడా వీళ్ళు ఇప్పుడు ఎట్లయితే ఇంతకు ముందు పోయిన సంవత్సరం వీళ్ళు అర్బైన్ అనే కాలేజ్ నుంచి ఫార్వర్డ్ చేయడం జరిగింది సార్ పిల్లల్ని. ఇప్పుడు వీళ్ళు వేసుకున్న ర్యాంకులు జేఈ మెయిన్స్ ర్యాంకులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు డిక్లేర్ చేసుకున్నవి నారాయణ చైతన్య పలు కాలేజీల్లో చదివిన విద్యార్థులందరి ర్యాంకులు వీళ్ళు కూడా వేసుకుంటారు. వీళ్ళు కూడా వేసుకుంటారు. ఇది ఎట్లా అంటే సార్ వీళ్ళు మా దగ్గర ట్యూషన్కి వచ్చిండు కాబట్టి మేము ట్యూషన్ చెప్పబట్టే వీడికి ర్యాంక్ వచ్చిందని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. ఇంకోటి వీళ్ళు ఆన్లైన్ కోచింగ్ అని చెప్పి ఫిజిక్స్ వాళ్ళ అని చెప్పి ఒక ఆన్లైన్ కోచింగ్ కూడా ఇస్తారు సార్. మరి ఆన్లైన్ ట్యూషన్ల పాయింట్ల పేరుతో ఉన్న వాళ్ళు కాలేజీలకి ఎట్లా అర్హత చెందించారు? వీళ్ళు ఒక సొంతంగా బిల్డింగ్ పెట్టుకొని ఉదయం నుంచి రాత్రి వరకు క్లాసులు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇంటర్మీడియట్ బోర్డు ఎక్కడి నుంచి కల్పించింది. మరి వీళ్ళు పోయిన సంవత్సరం వరకు 2-3 బ్రాంచులు కలిగి ఉన్న వీళ్ళు ఈ రోజు ఎల్ఎన్ కానీ ఫిజిక్స్ వాళ్ళ కానీ ఒకటేసారి 10 నుంచి 10ల సంఖ్యలో బ్రాంచులు పెట్టి ఫుల్ బిల్డింగ్స్ ని 200 నుంచి 400 మందిని అకామిడేట్ ఒక్కొక్క ఏరియా నుంచి చేసుకున్నారంటే దీని వెనుక ఉన్న పెద్ద స్కామే ఉంటుంది సార్. దీని మీద కూలంకషంగా కూడా రేపటి నుంచి కూడా ప్రతిరోజు కూడా మేము తనిఖీలు నిర్వహిస్తాం. ఏ కాలేజీలో అయితే ఏ బిల్డింగ్లో అయితే మీరు ట్యూషన్ పాయింట్ల పేరుతో అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు ఐపీఈ సెక్షన్లు ఐపీఈ గురించి ఎల్ఎన్ కావచ్చు ఫిజిక్స్ వాళ్ళ కావచ్చు ఒకటే హెచ్చరిస్తున్నాం సార్. ఈ సంస్థలన్నిటికీ కూడా సొంతంగా బోర్డు నిబంధనలకు అనుసరించి మీరు రికగ్నేషన్ కోడ్ పర్మిషన్ కోడ్ తెచ్చుకోండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి రికగ్నేషన్స్ తెచ్చుకోండి. మీ కాలేజ్కి ఒక కోడ్ కేటాయించుకోండి. ఆ కోడ్ నుంచి మీరు విద్యార్థుల్ని ఫార్వర్డ్ చేసే వరకు కూడా ఈ తరగతులు ఏవి కూడా జరగనివ్వము ఎట్టి పరిస్థితుల్లో కూడా. దీంట్లో మాకు వచ్చిన ఎందుకు మీరు అట్లా ఎందుకు జరగనివ్వరు, ఈ తరగతులను ఎందుకు ఆపుతున్నారు, ఇది మాది ఇన్స్టిట్యూట్ కదా అని చెప్పి ఇప్పుడు కొత్త ప్రళయాపన చేస్తున్నారు సార్. కాకుంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే దేర్ విల్ బి అండర్ వాళ్ళు కూడా సూపర్వైజన్ ఆఫ్ దట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఎక్కడైతే మీరు ఐపీఏ తరగతులు చెప్తారో ఖచ్చితంగా కూడా మీరు ఐపీఏ తరగతి చెప్పారు అంటే అది ఇంటర్ కాలేజ్ పరిధిలోకి వస్తుంది. ఐపీఏ తరగతులు చెప్పకుండా మీరు ఆబ్జెక్టివ్ విధానం టీచ్ చేసే దమ్ము మీకుందా? ఆబ్జెక్టివ్ టచ్ చేసినప్పుడు ఐపీ టాపిక్స్ టచ్ చేయాలి. మరి ఉదయం నుంచి రాత్రి వరకు చెప్పాల్సిన ఐపీ టాపిక్ ను మరి వీళ్ళోడే ఇక్కడ చదువుతాడు. ఇక్కడ ఒక విషయం పవన్ గారు సార్, ఇక్కడ మీరు అన్నారు ఐపీ చెప్తున్నారు అంటున్నారు, బాగానే ఉంది. ఐపీ చెప్తున్నారు అని అనుకుంటే పేరెంట్స్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు అంటారు. మరి వాళ్ళకి రికగ్నేషన్ లేకుండా ఒక ఇన్స్టిట్యూషన్లో మన ఐపీ సిలబస్ చెప్తున్న ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తే వాళ్ళ ఎగ్జామ్స్ ఎక్కడే పేరు అవుతారు, థియరీ ఎక్కడ, ల్యాబ్ ఎక్కడ, ఈ పేరెంట్స్ అడగకుండా జాయిన్ చేస్తే ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు పేరెంట్స్, సపోజ్ ఈ ఫిజిక్స్ వాళ్ళలో ఉంది కాబట్టి ఈ పర్మిషన్స్ అవి చూడకుండా కార్పొరేట్ అద్దాల మేడలో ఆ మాయలో పడి ఏదో ఒక కాలేజీ నుంచి పంపిస్తారు. అట్ ద టైమ్ ఆఫ్ హాల్ టికెట్ వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారు 1 year చదివిన తర్వాత కంపల్సరీ మనకు హాల్ టికెట్ వచ్చింది, ఈ టైంలో మనకెందుకు కాలేజీకి ఇక్కడే వెళ్ళారు కాబట్టి అనుకుంటారు. సెకండ్ ఇయర్ టీసీ తీసుకుందామంటే వాళ్ళ దగ్గరే బుక్ అయి ఉంటారు. మరి దీన్ని అరికట్టడానికి డిఐవిఓలు కానీ ఈ బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు కానీ వీళ్ళకి ఎప్పుడన్నా మీరు కంప్లైంట్ చేశారా వీళ్ళ మీద? ఇప్పటివరకు సార్ దీని మీద 5 కంప్లైంట్లు ఇదే సంవత్సరం చేశాం సార్. జనవరి నుంచి మొదలు పెడితే మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే డిఐఓ వరకు కూడా 5 కంప్లైంట్లు ఇవే ఫిజిక్స్ వాళ్ళ ఇచ్చిన కంప్లైంట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్, ఆల్రెడీ ఆన్లైన్ ఆన్ పేపరే ఇచ్చాము. ఆల్రెడీ మనకి మీకు కూడా సబ్మిట్ చేసాం, మళ్ళీ కూడా ఇప్పుడు పంపిస్తాము. అయితే వీటి మీద అఫీషియల్ కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఒకటే సార్, అవి ఇన్స్టిట్యూట్లు కదా అంటారు సార్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నిద్రపోకుండా కళ్ళు తెరిచి చూసుకొని సెట్ ఆఫ్ రూల్స్ ని గనక మీరు గనక పరిశీలించి చూస్తే ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే పగలు రన్ చేయడానికి వీలు లేదు. ఈవినింగ్ 4 to 8 మాత్రమే వాళ్ళ సెట్ ఆఫ్ రూల్స్ కి అనుగుణించి అది 8th నుంచి +2 వరకు లేదా 6th నుంచి +2 వరకు విద్యార్థులకి కేవలం 1 or 2 సబ్జెక్ట్స్ మాత్రమే మీరు
బోధన చెప్పడానికి ఉంటుంది తప్ప క్లాసెస్ అఫీషియల్గా చెప్పే రైట్ ఇన్స్టిట్యూట్స్కి ఉండదు. మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఫ్యాకల్టీ పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం చెప్పుకొని నడిపిస్తే ఈ పిల్లోడిని ప్రైవేట్ ఇంటర్గా గనక మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే, లేదు ఆ విద్యార్థి గనక ఓపెన్ స్కూల్ ఆర్ ఓపెన్ ఇంటర్గా చదువుతున్నప్పుడు ఆ విద్యార్థి క్లాసుల కోసం మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు తప్ప, ఎక్కడైనా సరే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఒక కాలేజ్ నుంచి తరగతులకు అపియర్ అవుతున్నప్పుడు ఆ విద్యార్థికి జరుగుతున్న అటెండెన్స్ ని నువ్వు ఎక్కడి నుంచి తెస్తున్నావు? మరి ఆ విద్యార్థి యొక్క అటెండెన్స్ మ్యాండేటరీ కానప్పుడు ఈ విద్యార్థిని నువ్వు బ్లఫ్ చేసే కదా నువ్వు అడ్మిషన్ తీసుకుంది. కాబట్టి అటెండెన్స్ ఎక్కడైతే మ్యాండేటరీ ఉంటుందో ఆ అటెండెన్స్ మ్యాండేటరీ అనే దగ్గర నువ్వు ఇన్స్టిట్యూట్ల పేరుతో ఈ కాలేజీలు నడపడానికి వీల్లేదు అనేది మా వాదన. వీళ్ళేమంటారంటే మేము పేరెంట్కి చెప్పే అడ్మిషన్ తీసుకుంటున్నాం, మా దగ్గర ఫార్వర్డ్ అవ్వదు, వేరే కాలేజ్ నుంచి ఫార్వర్డ్ చేస్తామని చెప్పి పేరెంట్కి చెప్తామంటావు. నువ్వు పేరెంట్కి ఎక్కడి వరకు చెప్తావు? హాల్ టికెట్ వరకు మేము ఆ కాలేజ్ నుంచి ఇప్పిస్తామని చెప్తావు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 3 లక్షల ఫీజు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కొంత తీసుకుంటారు, సెకండ్ స్టేజ్లో ఈ కాలేజీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు కొంత ఇస్తారు, అవును సార్, కొంత గవర్నమెంట్ని మేనేజ్ చేయడానికి ఇస్తారు. అంటే టోటల్గా పేరెంట్ అనేవాడు నాశనం అయిపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఇంకోటి కూడా గమనిస్తే పేరెంట్ కూడా ఒకటి తల్లిదండ్రులు ఆలోచించాలి సార్. ఇంతకుముందు అంటే అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఇంటర్మీడియట్లో ప్రాక్టికల్స్ని ఓపెన్గా మేనేజ్ చేసి ఏ కాలేజీలో ఆ కాలేజీలో రాసుకునే వాళ్ళు అని చెప్పి ఉండేది. పోయినసారి నుంచి ఇంటర్మీడియట్ బోర్డుని మేము ఆ విషయంలో మాత్రం ప్రశంసిస్తాం సార్. కెమెరాస్ పెట్టి ఏదైతే పోయినసారి నుంచి స్టార్ట్ చేశారు, ఈ ఇయర్ నుంచి జంబ్లింగ్ సిస్టమ్ కూడా దానికి కూడా తీసుకొస్తామన్నారు. ఎప్పుడైతే ప్రాక్టికల్ జంబ్లింగ్ సిస్టమ్ పడతాయో, మీరు ఏ కాలేజ్ నుంచి అయితే ఫార్వర్డ్ అవుతున్నారో, లేదు ఒకవేళ జంబ్లింగ్ సిస్టమ్ పడకపోయినా ఆ కాలేజీలో ఉండే ఫెసిలిటీస్ మీకు తెలియదు. మీరు ఈ బిల్డింగ్లో ప్రాక్టికల్స్ చేయడానికి సెకండ్ ఇయర్ విద్యార్థికి అనుమతి ఉండదు. ఎక్కడైతే ఫార్వర్డ్ అవుతాడో ఆ విద్యార్థి ఆ బిల్డింగ్కి వెళ్ళి ప్రాక్టికల్స్ చేయాలి. ఒకవేళ ప్రాక్టికల్స్లో ఒక మార్క్ వచ్చి ఫెయిల్ అయినా కూడా విద్యార్థి ఇంటర్మీడియట్ ఫెయిలే. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన విద్యార్థి జేఈ ర్యాంకులో మొదటి ర్యాంక్ వచ్చినా ఆ విద్యార్థి జేఈకి అనర్హుడు అని చెప్పి ప్రకటిస్తుంది ఇంటర్మీడియట్ బోర్డు. కాబట్టి దీన్ని తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల పేరుతో ఏవైతే రాబందుల్లాగా వస్తున్నాయో ఆ కాలేజీలో జాయిన్ చేయకూడదు అనేది మా మనవి సార్. ఓకే ఓకే, కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ డిస్కస్ చేద్దాం. షూర్ సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి. నా పేరు జానీ పాషా, హైదరాబాద్